గుంటూరులో కొంత మిర్చి యార్డ్కి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఉన్న రైతులు పడే సమస్యల గురించి మేము కూడా ప్రసారం చేయడం జరిగింది. రైతుల సమస్యలు ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మిర్చి రైతులకు సంబంధించిన కష్టాలు తీరట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? మిర్చి రైతుల కష్టాలు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోగలరు, అలాగే సమస్యని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఆ సమస్యని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి చాలా గట్టిగా తీసుకెళ్లి పోరాడగలిగే శక్తి ఆ ప్రాంతం ఎమ్మెల్యేకి మాత్రమే ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి స్థాయి అక్కడ ఆ ప్రజల్ని పట్టించుకోలేని రైతుల్ని, మిర్చి రైతుల్ని పట్టించుకోలేనప్పుడు అక్కడ ఇంకా ఎమ్మెల్యేగా ఉండడం కూడా వేస్ట్. వెళ్ళి దాన్ని ప్రభుత్వం దృష్టిలో చాలా గట్టిగా పోరాడితేనే కదా ఒక నియోజకవర్గం నుంచి ఒక గట్టిగా ఎదురు దెబ్బ తగిలినప్పుడే వాళ్ళకి కావాల్సినవి వస్తుంది. ఏదైనా సరే కదా, పోరాడితే పోయేదేముంది, వచ్చేదేదో వచ్చే. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఈక్వేషన్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్న మాట, వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ మూడు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేదా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. నిజంగా ఇప్పుడు ఈ గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా ఈవెన్ మీ పోటీ, మీరు బరిలోకి నిలబడడం కూడా కాపు సామాజిక వర్గపు ఓట్లను చీలిక తీసుకురావడం కోసం, లేదా జనసేన లేకపోతే టీడీపీకి పడే ఓట్లను చీలిక తీసుకొచ్చి వైసీపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం అనే ఒక విమర్శ, చర్చ నడుస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? వెస్ట్ అడిగింది నేనండి. నేను అడిగాను. అక్కడ అప్పుడు పార్టీ వాళ్ళు కులాలు మతాలు ఇవి చూసుకోరు. నేను అడిగాను, నేను కేపబులా కాదా, నేను నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానా లేదా, ఎవరైతే వైసీపీ, జనసేన, టీడీపీ కంటెస్టెంట్లకి నేను పోటాపోటీగా నిలబడగలను అన్న నమ్మకం ఉన్నప్పుడే నాకు ఇచ్చారు. అక్కడ కులాల ఓట్లు ఎవరు చీలుస్తున్నారు అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం అయిండొచ్చు. అని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏ పాయింట్ దొరికితే ఆ పాయింట్ మీద చంకనెక్కి కూర్చోవడము, దాన్ని మీడియా ముందుకు తీసుకెళ్లడము, దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేయడం, ఇది జనాలు మళ్ళీ అదే ఏదైనా కొన్ని రోజులు వింటే బాగుంటుంది. మరి పదే పదే రుద్దినప్పుడు వాళ్ళకు కూడా వెగటొస్తుంది, విరక్తి వస్తుంది. ఏంద్రా బాబు రోజు టీవీ పెడితే ఎదవ సోది, ఎంతసేపు బీజేపీ మీద పడి ఆడవడం తప్ప ఇంకా వేరే పని లేదు. ఏం చేసినా బీజేపీ, వైసీపీ పైకి పెరిగినా ఏంటి, బీజేపీ ఏం చేసింది? రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఒక్కటి అందజేసింది. ఈయనకు కావాల్సిన పర్సనల్ అవసరాలు తీర్చలేదని చెప్పేసి బీజేపీ మీద వ్యతిరేకత ఆయన మనసులో పెంచుకొని బీజేపీ గురించి నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వైసీపీ కొంచెం హవా నడుస్తుంది కాబట్టి దానికి కూడా బీజేపీ సపోర్ట్ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్రాకి వస్తే అది కూడా బీజేపీ సపోర్ట్ అంటారు. రేపొద్దున ఇంకొకళ్ళ హవా నడిస్తే దానికి కూడా బీజేపీనే అని చంద్రబాబు నాయుడు అన్నలో అసలు తప్పే లేదు. కానీ నవ్యాంధ్ర రాజధాని దగ్గరే ఉన్న రాజధాని గురించి మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. రాజధానికి సంబంధించి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే నిధులు ఇవ్వట్లేదు. కేవలం అప్పుడు శంకుస్థాపన అప్పుడు వచ్చి కేవలం మట్టి నీళ్లు చెల్లిపోయారు అనే విమర్శ ఇప్పటికీ కొనసాగుతోంది కదా. ఎంత ఇచ్చారు నిధులను అడుగుతున్నారు. ఇచ్చిన నిధులకి లెక్కలు ఎందుకు చూపించట్లేదు? నిధులు అడిగేటప్పుడేమో ఫస్ట్ వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళిపోయారు, చక్కగా సంతకాలు పెట్టించుకున్నారు, పార్లమెంట్లో ఆమోదం తీసుకున్నారు, నిధులు శాంక్షన్ చేయించుకున్నారు. వచ్చిన నిధులకు లెక్క చూపెట్టమంటే అప్పటి నుంచి వ్యతిరేకత మొదలు పెట్టారు. అంటే మనకి ఇచ్చినంత మన జోబులో వేసుకోవాలి, మన చుట్టాలకు వేసుకోవాలి, మన చుట్టాలకి పరిశ్రమలు రావాలి, వాళ్ళకే ప్రాజెక్టులు కొట్టేసేయాలి, వాళ్ళకే అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళకే వెళ్ళిపోవాలి. లెక్కలు అడిగితే మాత్రం ఇది ప్రజాధనం కదా, ఈ ప్రజాధనానికి లెక్క చెప్పు అంటే మాత్రం మాకు నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి అంటారు. లెక్కపత్రం చూపించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. లెక్కపత్రం చూపించిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్మ్ గా రిలీజ్ చేసేటటువంటి నిధులను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ లా, అందరికీ తెలిసిన విషయమే. దాని మీద కూడా పదే మళ్ళీ మాకు అమరావతికి ఇవ్వలేదు అంటే, పోలవరం కూడా ఇవ్వలేదు. 29 సార్లు వెళ్ళాను, పిఎం కలవలేదన్న. 29 సార్లు వెళ్ళి పిఎంని కలిసి వచ్చాడు. ఈ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే గౌరవించలేని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే గౌరవించలేనంత స్థాయిలో మోడీ గారు లేరు. 29 సార్లు వెళ్ళారు, చక్కగా కలిశారు, పోలవరం ప్రాజెక్ట్ కావాలని తెచ్చుకున్నారు, దానికి సంబంధించిన నిధులు ఏవి కావాలంటే అవి తీసుకున్నారు. మళ్ళీ అడిగితే అది మా రైట్ అంటారు. కేంద్రం ఇవ్వాలి, మేము తీసుకోవాలి, అది మా రైట్ మేము యూటిలైజ్ చేసుకుంటాం అంటున్నాం. వెన్ దే ఆర్ యూటిలైజింగ్ దేర్ రైట్, దెన్ వై దే ఆర్ కామెంటింగ్ అగైన్?